నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి సందర్భంగా పోలీస్ శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్న వితరణ కార్యక్రమం. కొండేపాటి సత్యనారాయణ చౌదరి చిత్రపటానికి నివాళులర్పించిన నేత్రమల్లి. చిట్టమూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా ఊర్లోకి వెళ్లే వాళ్లు తమ ఇళ్లను భద్రతను చేసుకుని పక్కింటి వారికి తెలియపరిచి వెళ్లవలనని, సంక్రాంతి సమయంలో కోడి పందాలు, పేకాటలు నిషేధం, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించాలని కోరారు. మండల ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిచారు. గూడూరు ఎస్డిపిఓ గారైనటువంటి గీతా కుమారి మేడం గారి ఆదేశాల మేరకు శ్రీ రూరల్ సర్కిల్ సిఐ గారైనటువంటి కిషోర్ బాబు సారు ఆదేశాల మేరకు మండల ప్రజలందరూ ఎవరైనా సరే స్కూళ్ళు, కాలేజీలు సెలవులు ఇచ్చిన సందర్భంగా ఇల్లు వదిలేసి ఎవరైనా వెళ్ళేటప్పుడు ప్రాపర్గా లాక్ చేసుకుని పక్క వాళ్ళకి సమాచారం ఇచ్చి వెళ్ళాలి. అదేవిధంగా ఎప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలా. మాకు సమాచారం ఇచ్చినా కూడా మేము గస్తీ నిర్వహిస్తాము. జాగ్రత్తగా అన్ని లాక్లు వేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయరాదు. ముఖ్యంగా కోడి పందాలు వేయడం కానీ, అదేవిధంగా ప్యాకెట్లు ఆడడం కానీ ఇట్లాంటి ఎవరైనా సరే నిర్వహిస్తే ఆర్గనైజ్డ్గా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. డాబాలు నిర్వహించేవారు 10:30 గంటలకే క్లోజ్ చేయాలి. వారితో పాటు ద్విచక్ర వాహనదారులు పండగ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. నా తరపున మండల ప్రజలకి, మరే విధంగా మా సిబ్బందికి, ప్రింట్ మీడియా సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, అందరి గవర్నమెంట్ అఫీషియల్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోటపట్నంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారి భక్తులకు ప్రత్యేక పూల అలంకరణలో దర్శనమిస్తారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈరోజు సూలూరుపేటకు చెందిన నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ అన్నగారు కొండేపాటి సత్యనారాయణ చౌదరి ఇటీవల మరణించారని తెలుసుకుని సూలూరుపేటలోనే వారి నివాసానికి వెళ్లి వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డి వాగులో మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు సమక్షంలో మండల కోశాధికారి సన్నారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచాలతో మరియు తప్పిట్లలో ఘనంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా రైతు సేవా కేంద్రం, గ్రామ సచివాలయంలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై వచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ కె రామయ్య, ఎంపీజీఓ ఉమామహేశ్వరరావు, సొసైటీ చైర్మన్ కస్తూరయ్య యాదవ్, ఏఎంసీ చైర్పర్సన్ మరి ప్రమీల, బీజేపీ మండల అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మారం రెడ్డి, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దేవారెడ్డి, బాబురెడ్డి, దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ జడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, కామిరెడ్డి సునీల్ రెడ్డి, మల్లం దేవాలయం చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, చెంచయ్య, ఆచారి చిన్నారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గతంలో కూడా ఎమ్మెల్యే గెలిచా, అప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి కూడా మేము ముందు చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మన యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో సీసీ రోడ్లు 4 రోడ్లు వేసాం. దాదాపు 16 లక్షలతో మనోజ్ అన్న అడిగిన వెంటనే ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ పనులు దాదాపు 50 లక్షల పనులు, 24 నుంచి 50 లక్షల పనులు, ఇరిగేషన్ పనులు మేము గెలిచిన ఈ యొక్క 19 నెలల్లోనే చేశామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. అలాగే బోర్లు 2,50,000 పెట్టి 2 బోర్లు వేయించాం. అట్లాగే ముఖ్యంగా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రం ఇప్పుడే 23 లక్షలు పెట్టి ఈరోజే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీల గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ సచివాలయం కూడా 20 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 54 కోట్ల రూపాయలతో పనులు చేశాం. ఈ మండలం అంతా కూడా దాదాపు ఈ 19 నెలల్లో 54 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పూర్తి చేశాం. ఈ రోజే మహిళలకి దాదాపు 7 కోట్ల చిల్లర అమౌంట్ కూడా ఈరోజు చెక్కు రూపానికి ఇక్కడ ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 11 యూనిట్లు కోడులు పెంచుకునే దానికి ఒక్కొక్క యూనిట్ విలువ 3,500 రూపాయలు చొప్పున
ఈరోజు వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డి వాగులో నిర్వహించిన మండల స్థాయి సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టి గజమాలతో ఘన స్వాగతం పలికారు. కస్తూరయ్య స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి దేవస్థానం ఆవరణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. విద్యార్థుల నృత్యాలు, గంగిరెద్దు, డోలు వాయిద్యం ప్రదర్శన చేశారు. అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి ఎమ్మెల్యే ఆశీర్వదించారు. భోగి మంట వేసి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బహుమతులు పంపిణీ చేశారు. హ్యాపీ భోగి కుమార్ గారి నాయకత్వం. డిజైన్ వేశారు. అదేవిధంగా పాల్గొన్న 16 మంది రెండవ ప్రైజ్ కృపావతి. సంక్రాంతి పండుగ సందర్భంగా మనుబోలు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని సీనియర్ జర్నలిస్ట్ జి బాబు మోహన్ దాస్ తెలిపారు. మనుబోలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నుండి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 22 జట్లు పాల్గొంటున్నాయని, మొదటి బహుమతి బొమ్మిరెడ్డి పార్థీశ్వర్ రెడ్డి, ద్వితీయ బహుమతి మోపూరు ధనుంజయ రెడ్డి, మరిరెడ్డి శశిధర్రెడ్డిల సహకారంతో నగదు పురస్కారం, జ్ఞాపికలు అందజేయడం జరుగుతోందని తెలిపారు. టోర్నమెంట్ కు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో మండలం నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా మనుబోలు హై స్కూల్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా దాతలు చాలామంది సహకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాతలుగా శ్రీ బొమ్మిరెడ్డి పార్థీశ్వర్ రెడ్డి మొదటి బహుమతి, మోపూరు ధనుంజయ రెడ్డి రెండవ బహుమతి, మరి శశిధర్ రెడ్డి బహుమతులు అందజేస్తున్నారు. వారికి క్రీడాకారుల తరపున అభినందనలు. ఈరోజు జరిగినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభంలో మొదటగా మనుబోలు అరుంధతివాడ యాచవరం మ్యాచ్ ఆడడం జరిగింది. అందులో యాచవరం విజయం సాధించింది. రెండవ మ్యాచ్లో మనుబోలు అర్జునవాడ మ్యాచ్ ఆడగా కాగితాలపూర్ విజయం సాధించింది. మూడవ మ్యాచ్ మనుబోలు ఈస్ట్ స్ట్రీట్ సీనియర్లు జూనియర్లు జరుగుతుంది మ్యాచ్. ఈ సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డికి, మిగతా మిత్రులకు అభినందనలు. అందులో భాగంగానే దాదాపుగా 28 టీములు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నాయి. అందుకు సహకరిస్తున్నటువంటి దాతలకు అందరికి కూడా అభినందనలు. నమస్కారం అండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే యథావిధంగా మనుబోలులో టోర్నమెంట్ నిర్వహిస్తున్న పెద్దలకు నా అభినందనలు. ఈ ఫస్ట్ ప్రైజు నిర్వహిస్తున్న పార్థీశ్వర్ రెడ్డి గారికి, సెకండ్ ప్రైజు మోపూరు ధనంజయ రెడ్డి గారికి, అట్లాగే ట్రోఫీలు అందజేస్తున్న మర్రెడ్డి శశిధర్ రెడ్డి గారికి నా అభినందన.
భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకుడు జమాలుల్లా షేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఇన్సాఫ్ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అన్నారు. చదువుకోవడమే ఒక పాపంగా భావించిన రోజుల్లో కలం పట్టి వేలాది మందికి జ్ఞానాన్ని పంచిన దీశాలి ఫాతిమా షేక్ అన్నారు. ప్రతి ఆడపిల్ల పాఠశాలకు వెళ్లే వెనుక ఫాతిమా షేక్ వంటి మహనీయుల త్యాగం అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకులు యజ్దానీ భాయ్, అహ్మద్ బాషా, ఎల్వి సుబ్బయ్య, ఇబ్రహీం, సాదిక్, నాయబ్, సంభ్రాంత్ తదితరులు పాల్గొన్నారు. నిమ్న జాతి ప్రజలు చదువుకోవడం పాపంగా భావించే ఆ రోజుల్లో కలం పట్టి అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా షేక్. ఈరోజు ఆమె 195వ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 195 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా శాపంగా ఉండేది. కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేవి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు. ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా షేక్ ముందుకొచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు, అలాగే దళిత బాలికలకు, ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి ఆమె ముందుకొచ్చింది. ఆ రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు ఏంది చదువుకోవడం అని చెప్పేసి వాళ్ళ మీద రాళ్లు రువ్వారు, వాళ్ళని గాయాలు పాలు చేశారు, అవమానపరిచారు. అయినా కానీ ఫాతిమా షేక్ ఎక్కడా తలగుక ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్తో కలిసి ఆ స్కూల్ని ఇవ్వడమే కాకుండా ఆమెకి అప్పటికి కేవలం ఉర్దూ భాష మాత్రమే తెలుసు. సావిత్రిబాయి పూలే దగ్గర ఆమె మరాఠీ, అలాగే ఇంగ్లీషు, ఆంగ్ల భాష అన్నీ నేర్చుకుని ఒక ఉపాధ్యాయురాలుగా పరిణతి చెంది ఆ తర్వాత ఆమె అందరికీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అది ఒక ప్రారంభం, ఒక అంకురార్పణ జరిగింది. ఆ రోజు 1848లో ఒక్క స్కూల్ స్థాపించారు. అదే స్కూల్ కొన్ని వందల స్కూళ్ళకి ప్రేరణ అయింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రేరణ పొంది కొన్ని వందల స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఈ దేశంలో బాలికలు విద్యను అభ్యసించడానికి కారణమైంది. ఈరోజు మన భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కేవలం ఫాతిమా షేక్, ఆ తర్వాత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ త్యాగాలని మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, చరిత్రలో ఫాతిమా షేక్ కి స్థానం లేకుండా పోయింది. ముఖ్యంగా పాఠ్యాంశాల్లో ఈమె చేసినటువంటి త్యాగాలను పాఠ్యాంశాలుగా పెట్టి ప్రభుత్వం ప్రచురణ చేయాలి. ప్రతి విద్యార్థికి ఫాతిమా షేక్ అంటే ఎవరో తెలియాలి. ప్రతి బాలిక ఈమె గురించి తెలుసుకోవాలి. వీళ్ళ నుంచి, ఈ ఫాతిమా షేక్ నుంచి ప్రేరణ పొందాలి. అలాగే ఈ సమాజానికి ఆమె చేసినట్టు, ఆ రోజుల్లో చేసినట్టు సేవను ఈ రోజు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన మహిళలందరూ కూడా ముందుకొచ్చి
ప్రతి ఒక్కరూ చదువుకునేదానికి, అభివృద్ధి చెందడానికి, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి దోహదపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, కోదండరామస్వామి దేవాలయంలో మహిళలు తిరుప్పావైని పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెలవంగా వెన్నెలగా పెరగాలి దయను తాపసమందార మాకు దయసేయగదే నీ పద్యాములు లాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంబరి దైత్యాసని బాణవర్షి సాంగం సదాహం శరణం ప్రపద్యే ఇమం హరే పంచమహాయుధానం స్తవం పఠే జ్యోతిషం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి వనే రణే శత్రు జలాగ్ని మధ్యే యజ్రుక్షయామస్యు మహాభయేషు ఇదం పఠం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష. కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుకు నా సహకారం అందిస్తానని ఈ పాఠశాల హెచ్ఎంకే హరిప్రసాద్ రెడ్డికి తెలిపానని శ్రీ కళ్యాణరామ మైన్స్ అధినేత వివి సర్వజ్ఞ కుమార్ యచేంద్ర తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడులోని మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ ను కళ్యాణరామ మైకా మైన్స్ అధినేత వివి సర్వజ్ఞ కుమార్ యచేంద్ర ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 3 తరాలుగా వెంకటగిరి తమకెంతో కలిచేడు అంతగా భావించే తమకు మైన్స్ ఉండటం గ్రామం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా మైనింగ్ అసోసియేషన్ డ్యూరో మెయిన్ మైనింగ్ అసోసియేషన్ పోలయ్య, సీతారామ మైకా మైన్ అధినేతలు వెంకటగిరి, పురపాలక సంఘం కార్పొరేటర్ నారాయణ, కలిచేడు సర్పంచ్ సూర్తాని సురేష్ బాబు, టీడీపీ కలిచేడు గ్రామ నాయకులు తోండపు విజయ్ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కృషితో ఈ క్రికెట్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కలిచేడు గ్రామం గురించి 4 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఇది. ఈ గ్రామానికి ఎంతో చరిత్ర, ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైకా ఈ గ్రామంలోనే ఒక 3-4 మైన్లోనే వెలికితీయటం జరిగింది. దాదాపు 120-130 సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. జర్మన్స్ ఎల్జీన్ అనే జర్మన్ 1902లో మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు కోర్హోస్ ట్రస్ట్ వెంకటగిరి తరఫున మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది. ఆ తరుణంలోనే గతంలో మైకా పైన వచ్చే సెస్తో, మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమేప మైకా ఎక్స్పోర్ట్లు ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల, ఆ సెస్సు రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత
వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీని ఒక యజ్ఞంగా గత 15 సంవత్సరాలుగా ఈ స్కూళ్ళు ఇక్కడ కానీ తరుపూర్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రాయాలు ఢిల్లీకి, హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకు చెప్తూ ఈ స్కూళ్ళు జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ముందు వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు, వాళ్ళు ఇంకా మంచి పోస్టింగ్లు వస్తాయి వాళ్ళ పై అధికారులు ఇంకా వేరే స్కూళ్ళకి వెళ్ళమన్నా కూడా లేకుండా ఈ వెనకబడిన ప్రాంతంలోని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ముందు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మా వంతుగా మా మైనింగ్ అసోసియేషన్, సౌత్ ఇండియా మైకా మైనర్స్ అసోసియేషన్ కానీ, యూనిమిన్ కానీ, ప్రణయ్ గారి సెక్రటరీ, వీరు సీతారామ మైకా మైన్ ఓనర్స్, మేము కూడా వాళ్ళ కృషిలో కొంత భాగం తీసుకొని మేము చేస్తూ వస్తున్నాం. ఇక్కడ లోకల్గా స్కూల్స్ టీచర్లు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది విద్యా వాలంటీర్లు ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్ ఇటువంటి కార్యక్రమాలు చేసి మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ స్కూల్కి ఇంకా ఈ స్కూల్ ఉందని గుర్తు చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ని మళ్ళీ పునర్వైభవం తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీభాస్కర్ రెడ్డి గారికి, 4వ వార్డు వెంకటగిరి మున్సిపల్ 4th వార్డు కౌన్సిలర్ నారాయణ గారికి, ఈ సభకు హాజరైన మీ అందరికీ, మీడియా ప్రతినిధులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్కి, ఉత్సాహంగా వచ్చారు. మ్యాచ్లు ఉత్సాహంగా జరుగుతాయనుకుంటున్నా. రాబోయే 7 రోజులు జరుగుతాయి. అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి గెలుపు ఓటం అనేది కాకుండా, ఖచ్చితంగా ఆటలో గెలుపు ఓటం అనేది ముఖ్యం. గెలిచే దానికోసం ఆడతారు. కానీ స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఓటమిని కూడా గెలుపులాగా తీసుకోమంటారు. కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, అన్ని టీంలు రిజిస్టర్ చేసుకుని అన్ని టీంలు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్లు సకంగా సౌమ్యంగా జరుగుతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని హరిప్రసాద్ రెడ్డి గారికి ఈ అధ్యక్షతని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య కళ్యాణ మండపంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రోహిణి పార్టీలో విజేతలు అయిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపం ఏర్పాటుకు శివకుమార్ ఎంతో కృషి చేశారని, అలాగే సమాఖ్య ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శివకుమార్, లలిత అమ్మ, శ్రీనివాసులు, పురుషోత్తం పాల్గొన్నారు. పోటీ కార్యక్రమాన్ని అతిథిగా వచ్చేసిన రోహిణి గారికి నమస్కారాలు. ఇక్కడ ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నాను. ఈ ముగ్గులు పోటీ జరపడము, ముగ్గులు వేయించడం అనేది మన సంక్రాంతికి చేసేటువంటి సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం పాటించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గ్రామ భవనంలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము. ఈసారి కూడా నిర్వహించడం జరిగింది. మేడం గారు వచ్చి ఇక్కడ నుండి బహుమతి ప్రదానం చేయడం అనేది మనందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ముగ్గులు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మీకందరికీ కూడా నా అభినందనలు. వాతావరణం ఇలా ఉన్నా కూడా మీరందరూ వచ్చి ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నందుకు మీకందరికి కూడా గిఫ్ట్ కూడా తెచ్చున్నారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరపడంలో శివకుమార్ ముందుంటారు. ఇంత దూరం ఈ భవనం బిల్డింగ్ ముందుకు రావడానికి కారణం కూడా శివకుమారేను.
ఆయన చెప్పబట్టే మేము ఈ కార్యక్రమానికి అంతా కూడా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న ఫ్లోరింగ్ అప్పుడు కూడా ఆయనే ఈ బిల్డింగ్ మొత్తం ఇలాగ ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం దాని వెనకాల శివకుమారే ఉన్నాడు. ఆయనకి దీని మీద ఎంతో అభిమానం. దీని గురించే అవేర్నెస్లో పాటుపడి దీన్ని ఒక రూపుకు తీసుకొచ్చాడు. అన్నీ కూడా హంగులు ఏర్పాటు చేశారు. పైన రూమ్స్ 2 ఏర్పాటు చేశారు. తర్వాత వాచ్మెన్కి క్వార్టర్స్ చేశారు. తర్వాత ఇప్పుడు వంట భవనం కూడా నిర్మించాలని కూడా ప్లానింగ్లో ఉన్నారు. వారికి భగవంతుడి కృప ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉంటే అందరికి కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఈరోజు కూడా నేను అసలు వచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి, నాకు చాలా బిజీగా కూడా ఉన్నాను. కానీ శివకుమార్ మాట కాదనలేక వచ్చాను. ఇంకా మనం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సంక్రాంతి సందర్భంగా పోలీస్ శాఖ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్న వితరణ కార్యక్రమం. కొండేపాటి సత్యనారాయణ చౌదరి చిత్రపటానికి నివాళులర్పించిన నేదురుమల్లి. చిట్టమూరు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.